కనపడతలేదు. ఒకవైపు ప్రజలు మొత్తం కూడా రైతులు తల్లడిల్లుతా ఉన్నారు. ఇక రైతాంగం మొత్తం కూడా ఇవాళ ఇన్ని రోజులు అవుతుంది, నెల రోజులు అవుతా ఉంది ముగిసిర కార్తిపోయి ఇంతవరకు వర్షాలు పడతలేవు. వారే విధంగా ఎరువులకు సంబంధించి యాప్ ద్వారా తప్ప ఇవాళ షాపులలో ఉయ్యలేని పరిస్థితి కనపడతా ఉంది. రైతు బంధు సరిగ్గా వేయని పరిస్థితి కనపడతా ఉంది. రైతు బియ్యం వచ్చే పరిస్థితి లేదు. వడ్లల్లో ధాన్యం, కళ్ళల్లో ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఇది రైతు పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగ వృత్తి లేనే లేదు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, మీరు 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు, ముసలోళ్ళకి అది లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. అదేవిధంగా మహిళలకు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, అది లేదు. అదే విధంగా 2,500 మహిళలకు ఇస్తామన్నారు, అది లేదు. ఇవన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ఖజానా ఖాళీ అయింది, 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది బీఆర్ఎస్ అని చెప్పేసి మీ పైననే నెడుతున్నారు. అదే మేడం, లంకెపిందలు నేను వచ్చిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి లంకెపిందలు అయితే అఘోరలకు కనపడతాయి, ముఖ్యమంత్రికి అయితే కనపడదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఎంపీగా పనిచేసిరు, ఎమ్మెల్యేగా పనిచేసిరు, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా పనిచేసిరు. ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి బట్టి కుమార్ గారు గతంలో శాసనసభలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్గంలో పనిచేసిరు, పొంగులేటి గారు ఎంపీగా పనిచేసినారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా అనేక మంది ఈ కేబినెట్ లో ఉన్న వాళ్ళు మంత్రులుగా పనిచేసినారు. వాళ్ళకి తెలియదా కేబినెట్ మంత్రులు ఉన్న వాళ్ళకు, కేబినెట్ లో పనిచేస్తున్నటువంటి అనేక రోజులు నాయకులు ఉన్న వాళ్ళకు బడ్జెట్ ఏంది, రాష్ట్ర బడ్జెట్ ఏంది, రాష్ట్రంలో అప్పులు ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంది, రాష్ట్రంలో రెవెన్యూ తెలియదా మేడం? అన్ని తెలుసు మేడం. అన్ని తెలిసి యాక్షన్ చేసేదే కాంగ్రెస్ పార్టీ మేడం. అన్ని తెలిసి కూడా తెలవనట్టు యాక్షన్ చేసేదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి అన్ని తెలుసు, కానీ ప్రజలను పట్టించుకోదు మేడం. అది కాబట్టి ప్రజలు పట్టించుకోదు, మేము పట్టించుకోవాలి. ఫస్ట్ మమ్మల్ని మేము పట్టించుకుంటాం. మమ్మల్ని మేము పట్టించుకుంటే ఏంది, మా కాంట్రాక్ట్లు ఏంది, మా యొక్క కమిషన్లు ఏంది, మాకు ఎక్కడ పోతే పైసలు వస్తాయి, ఏ భూముల్ని అమ్ముకోవాలి, ఏ భూముల మీద రియల్ ఎస్టేట్ చేయాలి. మీరు కూడా మీ హయాంలో ఆ కమిషన్ల కోసమే కదా 1,00,000 కోట్ల అవినీతితో మీరు కాళేశ్వరం హడావిడిగా 2.5 ఏళ్లలో 3 ఏళ్లలో దాదాపుగా పూర్తి చేసేసి అయిపోయింది మమ అనిపించారు. ఇవాళ దాని పర్యవసానం మనం చూస్తూ ఉన్నాము. పిల్లర్లు కుంగిపోయినాయి, నేను కుంగిపోయాయి అంటున్నా, వాళ్ళేమో కూలిపోయాయి అని అంటున్నారు ఏకంగా. ఇప్పుడు మేడం, ఇప్పుడు కూలిపోయిందా కుంగిపోయిందా ఎన్డీఎస్సీ అని అడిగితే చెప్తుంది మేడం. ఎన్డీఎస్సీ రిపోర్ట్ మీరు అన్ని గూగుల్ సెర్చ్ ఇంజన్ లో కొట్టండి, ఏమని చెప్పిందో ఎన్డీఎస్సీ చెప్తుంది. ఎన్డీఎస్సీ చెప్పింది ఏంది, ఏదైతే మరి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ లోపాల వల్ల ఏదైతే కుంగినటువంటి 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 19, 20, 21వ పిల్లర్లలో కొంత కుంగుబాటు వచ్చిన మాట వాస్తవం. ఆ కుంగుబాటు అనే దాన్ని సవరించండి, పునరుద్ధరించమని చెప్పింది. ఎల్ఎన్టీ సంస్థ కూడా 500 కోట్లతోటి మేము భరిస్తామని చెప్పింది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది రోజా గారిని అడుగుతున్నా మీ టీవీ ద్వారా. 2025 జూలై 31వ తారీఖు వచ్చింది ఎన్డీఎస్సీ రిపోర్టు. ఆ ఎన్డీఎస్సీ రిపోర్ట్ చెప్పినటువంటి అంశాలు ఇంతకుముందు నేను ఉద్దరించినాను. మరి 15 నెలలుగా అంటే సంవత్సరం క్రితం నీకు జూలై అంటే ఇప్పుడు జూలై మేడం సంవత్సరం క్రితం వచ్చింది రిపోర్టు. ఇంతవరకు ఏం చేసిరు మీరు అంటే ఏం చేసిరు? కాంగ్రెస్ పార్టీ అంటే గాడిద పనులు తోయింది. అంటే ఇప్పుడు ఏమైనా కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ని బదనాం చేయాలి, హరీష్ రావు గారిని బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్పిందో చూడదు. మరి ఇదే ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇదే ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్తా ఉన్నారు, 2027లో దీన్ని ప్రజలకు అన్ని రైతులకు దీన్ని కానుక ఇస్తామని చెప్పి మాట్లాడుతా ఉంది. మరి ఇప్పుడు కూలిపోయింది, రేపు పెట్ట కానుక ఇస్తాను నేను అంటా ఉన్నాను. ఇవాళ మీరు రాజనీతి ద్వారా అడుగుతా ఉన్నాను, కూలిపోయిందని మీరు అంటా ఉన్నారు. మొత్తం కూడా కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్తున్నారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం 2027లో తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి కూలిపోయిందని ఎట్లా పునరుద్ధరిస్తారు? ఇది అన్ని కూడా అబద్ధాలు చెప్పేటువంటి అంశాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని విసరించుకుంటా ఉన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్తుందా కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చేయలేక ఆడలేక మధ్యలో ఓడినట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఈ ముఖ్యమంత్రి గారికి ముందు చూపు లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి నీళ్లు తోడాలనే ఆలోచన లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి రైతాంగానికి ఇచ్చే నీళ్లు ఇవ్వాలనే ఆలోచన లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఢిల్లీకి పోవాలి, చక్కర్లు కొట్టాలి. 73 సార్లు తిరిగింది మేడం ఈ ముఖ్యమంత్రి. 73 సార్లు ఢిల్లీ తిరిగి పోవడంతో ఢిల్లీకి పోవడం, అక్కడ మూటలు అప్పచెప్పడం, ఇక్కడికి రావడం, మళ్ళా మూటలు జమ చేయడం, మళ్ళా మూటలు అప్పచెప్పడం తప్ప రైతాంగానికి నీళ్లు ఇచ్చి రైతు కన్నీరు దుట్టాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదని ఉంది. ఈ మూటా తగాదాలను మూటలు మోయడం, మూటా తగాదాలను పరిష్కరించడం ఈ ముఖ్యమంత్రి యొక్క ముఠా మేస్త్రి యొక్క ఉద్దేశం చెప్పనా మేడం? ముఠా మేస్త్రి యొక్క ఉద్దేశం ఒకటే, మూటలు మోయడం, కాంగ్రెస్ లో ఉన్న ముఠా తగాదాలను పరిష్కారం చేయడం. షబ్బీర్ అలీకి మహేష్ కుమార్ గౌడ్కి పంచాయతీ వచ్చింది. ఒకవేళ ఈయన పెడతాడు షబ్బీర్ అలీని కొంచెం ముందు తోయాలంటే మహేష్ కుమార్ గౌడ్ వెనక తోయాలంటే వీళ్ళిద్దరి మధ్యన పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. కొండ సురేఖకు కడియం శేరికి ఇద్దరి మధ్యన పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. కోమరెడ్డి వెంకరెడ్డికి రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ముల మధ్యన పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. అదే విధంగా సామేలకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. రేవంత్ రెడ్డి పంచాయతీలు పెట్టి
రేవంత్ రెడ్డి పరిష్కరించినట్టు యాక్షన్ చేసి అరే చూసినవా మీ ఇద్దరి మధ్యన పంచాయతీ నేనే తీసని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో కనపడతా ఉంది మేడం. Right, 100% విహెచ్ లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, మల్లు బట్టికర్మార్క లాంటి వాళ్ళు, కోమరెడ్డి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు అరే ఏం పని అయిందిరా నాయన, పాములు పెట్టిన చీమలు పెట్టిన పుట్టలో పాములు దొరబడినట్టు రేవంత్ రెడ్డి వచ్చి మనని ఇలా ఆట ఆడిస్తున్నాయని చెప్పి కనపడతా ఉంది. ఈ ఆటలన్నీ సాగాలంటే ఏం చేయాలి? ఒకరికొకరు పంచాయతీ పెట్టాలి. ఆ పంచాయతీ పెట్టేది రేవంత్ రెడ్డి, పరిష్కరించేది కూడా రేవంత్ రెడ్డి. సో ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటివి హైలైట్ చేస్తా ఉన్నారు కావాలి.